అవును. అదే గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి ఉస్మానియాలో ప్రెస్ మీట్లు పెట్టి నాయకులు గాని, బయట ప్రెస్ క్లబ్‌లలో గాని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా! ఇది కావాలని గిరిజన బిడ్డ మీద చేస్తున్న ఆరోపణలను. నేను వాళ్ళందరి గురించి కూడా మాట్లాడనండి. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఇప్పుడు వాళ్ళ గురించి నేను మాట్లాడాననుకోండి ఇట్స్ ఆఫ్ వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళెంతసేపు మంగ్లీ గారు ఒక సెలబ్రిటీ ఆమె మా కమ్యూనిటీలో ఒక సెలబ్రిటీ మా కమ్యూనిటీకి ఒక ఆణిముత్యం. మీరు అనవసరంగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. సుబ్బు అనే అడ్వకేట్ అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు. లేకపోతే సంపత్ నాయక్ అనే పర్సన్ అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు. అసలు ఒక అమ్మాయి ఆమె వచ్చి ఇక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఆమెకు మా క్యాంపస్‌కి ఏం సంబంధం లేదు. ఇలా ఏదేదో పిచ్చి పిచ్చిగా నచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే ఒక క్వెషన్ అడుగుతానండి. ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళమే కదా! ఈ దేశంలో గాని, ఎక్కడైనా గాని, ఈరోజు మన భారతదేశం నుంచి అమెరికాకెళ్ళి అక్కడ నిలబడి అక్కడ మాట్లాడుతున్నారు మైకులు పట్టుకొని. మరి అక్కడ వాళ్ళని ఏమన్నా అంటున్నారా? ఉస్మానియా యూనివర్సిటీకి ఏమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా? అక్కడ ఓన్లీ స్టూడెంట్స్ ఉస్మానియాలో చదివే వాళ్ళు మాత్రమే మాట్లాడాలి అని చెప్పేసి లేవు కదా! ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరైనా వెళ్ళి మాట్లాడొచ్చు. అది ఒక ఉద్యమాల గడ్డ. అక్కడ పోయి మాట్లాడినంత మాత్రాన ఎవరు పడితే వాళ్ళు వచ్చి మా ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఎందుకు పెట్టొద్దు? ఉస్మానియా యూనివర్సిటీ నీ తండ్రిదో నా తండ్రిదో కాదు. ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఉద్యమాల గడ్డ. ఎవరైనా వెళ్ళి మాట్లాడొచ్చు అక్కడికి. ఈరోజు మంగ్లీ గారు అనుకుంటున్నారేమో నేను తప్పించుకుంటాను. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ షీఈస్ రెస్పాన్సిబుల్ టు దిస్. షీఈస్ రియల్లీ రెస్పాన్సిబుల్ టు దిస్. ఎందుకో కూడా చెప్తానండి నేను. ఇప్పుడు మీరు రమావత్ మధు అనే పర్సన్ మీకు తెలుసు. ఒక పర్సన్ మీకు తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఏడా నుంచి పైసలు తెస్తున్నాడు, ఇవన్నీ మీకు తెలియదా? ఓకే, ఆయన సొంత అసిస్టెంట్ ఏమంటున్నాడంటే ఆయన అసిస్టెంట్ రమేష్ రాథోడ్ రమావత్ రమేష్ అనే ఒక పర్సన్ ఇన్ని రోజులు నేనేం చేయలేదు ఈయనండి నా తమ్ముడికి దీనికి సంబంధం లేదండి, ఈయన చూడండి ఈయన డబ్బులు లెక్క పెట్టే మొహము ఈ మొహం ఒకటేనా అండి, ఏందండి ఇది మీరే చెప్పండి. వాడేమంటున్నాడు బయటకు వచ్చి, ఇందాక రమేష్ అన్న అని చెప్పి ఆ రమేష్ అన్న వచ్చి అంటాడు, నేను ఒకటి కాదు రెండు కాదు సంచులు నేను ఇచ్చేసి వచ్చినా అని అంటున్నాడు. ఎవరివి సంచులు? నువ్వు చేసే పనేంది ఈరోజు మంగ్లీ చేసే పనేందండి నాకు అర్థం కాదు. ఆమె ఒక సింగర్, జస్ట్ అ సింగర్. ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? ఆర్కెస్ట్రాలో అప్పుడు ముందు ఆమె చెప్పింది, నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన, నేను ఇంతకు ముందు ఒక చిన్న మ్యూజిక్ నేర్పించేదాన్ని అలా అని అన్నారు. ఒక 2,000 రూపాయల జీతం నుంచి వచ్చిన నువ్వు ఈరోజు ₹1 కోటి కార్లు ఎట్లా తిరుగుతున్నావు? ₹1 కోటి కార్లు ఎట్లా తిరుగుతున్నావు? నీకు ఢిల్లీలో లేదా బెంగళూరులో, నీకు ముంబైలో, మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులునే తెలియదా? నీ ఐటీ రిటర్న్స్ బయట పెట్టమంటే నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు పీపుల్ సే దట్ ఐఎమ్ అలిగేటింగ్. నేను అదే అడుగుతున్నా, మీ ఐటీ రిటర్న్స్ బయట పెట్టండి. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఈరోజు మీరు గిరిజన బిడ్డ అని అంటున్నారు. గిరిజనులు వాడుకొని మీరు ఈ రోజు పైకి ఎదిగింది. ఇప్పుడు ఈ రోజు మంగ్లీ గారు వీళ్ళు అంటారు కదా, సేవలాల్ జయంతి పాటలు పాడుతుంది, తీజ్ పాటలు పాడుతుంది అని అంటున్నారు కదా. ఊరికే పాడుతున్నారా మంగ్లీ గారు సేవలాల్ గారి పాటలు? రెవెన్యూ క్రియేట్ కమ్యూనిటీ తీజ్ గాని సేవలాల్ గాని ఫ్రీగానే వచ్చి పాడుతారు కదా. మాకు పాటలు ఎక్కడ పాడుతుందండి ఫ్రీగా వచ్చి? పాటలు పాడి ఆమె యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటది. ఈరోజు సేవలాల్ మహారాజ్ పాటలు ఎవరు వింటారు? గిరిజన బిడ్డలు వింటారు. మెజారిటీ ఆఫ్ గిరిజన పీపుల్ ఎక్కడున్నారు? తెలంగాణలో దేవరకొండ అటు సైడే ఉన్నారు. నువ్వు వాళ్ళని మోసం చేస్తే ఎట్లా? వాళ్ళు చూస్తున్నందుకే కదా ఈరోజు నీ ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకే కదా నీ ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది వ్యూస్ వచ్చినాయి. ఈరోజు అంటారు ఫేమ్ కోసం కొంతమంది నా పేరుని వాడుకొని బయటకు వచ్చేదో ఎదగాలనుకుంటున్నారు అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం పేరుని వాడుకొని ఎదుగుతాం మేము? ఇన్ని రోజులు ఎదగండి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు ఇందులో నిజంగానే పాత్రులై ఉన్నారు. మీరు ఢిల్లీకి పోయినా లేకపోతే ముంబైకి పోయినా ఎక్కడికి పోయినా కూడా చిట్ట అనేది బయటకు వస్తుంది. నేను మంగ్లీ గారు వెనకాల ఉన్న ఏ శక్తులను కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అమాయకమైన వాళ్ళని మీరు నిజంగా వీళ్ళని మోసం చేయకండి. ఎలాంటి శక్తులు ఉన్నాయి మంగ్లీ వెనుక? ఉంటాయండి, ఎందుకుండో చెప్పండి. ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి, నేను మీకే చెప్తున్నా. ఇప్పుడు నిన్న కొంతమంది బయటకు వచ్చి అరుస్తున్నారు, అరిచి ఏమంటారు వ్యక్తిగతంగా అరుస్తున్నారు మా మీద. ఇప్పుడు ఎవరైతే వ్యక్తిగతంగా మా మీద అరుస్తున్నారు కదా, వాళ్ళకి ఎవరండి సపోర్ట్? ఎట్లా అరుస్తారు వ్యక్తిగతంగా? మమ్మల్ని ఎట్లా క్వశ్చన్ చేస్తారు వాళ్ళు? అవును, మిమ్మల్ని పర్సనల్ కూడా ఏదో అన్నట్టున్నా. నేను అదే అడుగుతున్నా, పర్సనల్ గా ఎట్లా అడుగుతారు? ఇప్పుడు ఎవడైతే వీళ్ళంతా ఏంటంటే ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు అనమాట. ఒక చిల్లర్ కేటగిరీకి చెందిన వాళ్ళు. వీళ్ళని సీరియస్ గా ఐ డోంట్ వాంట్ టు టేక్ దర్ నేమ్, ఎందుకంటే దే డోంట్ ఈవెన్ డిజర్వ్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో, నిన్న ప్రెస్ మీట్ కూర్చొని ఎవరికైతే సపోర్ట్ చేశారో వాళ్ళు, మరి ఆమెకు పెళ్లి అవ్వలేదా? ఆమెకు విడాకులు అవ్వలేదా? అవన్నీ మేము బయట పెడతామా? మ్యారేజ్ అయింది ఆల్రెడీ.
నేను చెప్తున్నాను, వాళ్ళు మాట్లాడిన వాళ్ళ గురించి పెళ్లి అవ్వలేదా, విడాకులు అవ్వలేదా, వాళ్ళ గురించి మేము బయటకు మీరు అనేది తీసుకొస్తే ఎలా మంగ్లీ ఉంటది? గురించే కదా. మంగ్లీ గురించి అయినా ఎవరి గురించి అయినా అండి, ఐఎమ్ నాట్ టేకింగ్ హర్ నేమ్. నేను అడుగుతున్నా, వీళ్ళు అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం, నువ్వు ఇలా అంటా, నీకు పెళ్ళయిందంట అని అడుగుతున్నారు. అదే మేము వ్యక్తిగతంగా చెప్తే ఎలా ఉంటది? ఏ రోజన్నా మేము చెప్పామా ఆమెకి ఇలా పెళ్ళయిందంట, విడాకులు అయిందంట అని? మా కమ్యూనిటీ కాపాడుకోలే కడుపులో పెట్టుకొని? కాపాడుకుంది కదా. ఈరోజు మిగతా ఆడబిడ్డలు కాదా? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లేకపోతే వేరే దగ్గర ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా నాయకులు. వాళ్ళకి మంగ్లీ ఒక్కటే బిడ్డ కనిపిస్తుందా? మాలాంటి వాళ్ళు కనిపిస్తలేదా? ప్రశ్నిస్తే తప్ప, మైక్ పట్టుకొని పాటలు పాడినంత మాత్రం సరిపోతుందా అండి? మీరు చెప్పండి. మంగ్లీ అక్క పాడేది సంవత్సరానికి ఒకసారి. ఈ మధ్య అది కూడా పాడట్లేదండి. 2 సంవత్సరాలు ఏదో అయింది అనుకుంటా, 2-3 years. లాస్ట్ ఆమె పాడితే ఒక సేవాలాల్ సాంగ్. తర్వాత ఎక్కడ పాడింది ఆమె మా గురించి? అదే మేము మాలాంటి వాళ్ళు, నేననే కాదండి నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి పోలీస్ అరెస్టులు చేస్తుంటే లాక్కొని పోతుంటే మరి ఒక్క గిరిజన నాయకుడు ఎందుకో ఈరోజు ప్రశ్నించలేదు? పక్కనే అండి, దిల్సుఖ్ నగర్ పక్కనే ఈ సింగరేణి కాలనీ, దిల్సుఖ్ నగర్ పక్కనే ఉంటది. వీడెవడో ఇప్పుడు ఒక 2-3 పట్టుకొని వస్తున్నాడు కదా, ఏదో చిల్లరగా అరుస్తున్నాడు కదా, చిల్లర వల్గర్ గా. సో నేను వాడిని అడుగుతున్నా, దిల్సుఖ్ నగర్ లో 80% 80% మంది మనోళ్ళే ఉన్నారా? ఎదవా మనోళ్ళే ఉన్నారు. నువ్వు మనోళ్ళ దగ్గరికి పోయి ఏం తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు ఎప్పుడన్నా అడిగినవా? పోనీ ఒక సేవాలాల్ జయంతికి పోయి వాళ్ళకి ఏమైనా తిండి పెట్టినవా, భోజనం పెట్టినవా? ఈ రోజు నేను నిలబడి ఆడ కూర్చొని నేను ఈమెకు సపోర్ట్ చేస్తా, ఆమెకు సపోర్ట్ చేస్తా అంటున్నాడు. నేను వీళ్ళ వ్యక్తిగత విషయాలు తీస్తే వీళ్ళు బతుకుంటారండి సీరియస్ గా? ఏమనుకుంటున్నారు అసలు? ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేయాలి? ఇప్పుడు నువ్వు ఒక మామూలేసి మనిషి, అవును. ఈరోజు నా తండ్రి ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు, న్యాయంగా పనిచేస్తున్నాడు, నిజాయితీగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు పనిచేసిండు. వీళ్ళలాగా చిల్లర దందాలు చేయట్లే. ఇప్పుడు మా కమ్యూనిటీలోనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళకే లేవు ఫార్చునర్ కార్లు. వీడిలాంటి చిల్లరగాడికి ఫార్చునర్ కార్లు ఎట్లొస్తాయండి? ఫార్చునర్ కార్లు, ఇల్లులు ఎట్లొస్తాయి? ఇంతమంది ప్రెస్ మీట్, ఒక లైవ్ రికార్డ్, నువ్వు ఒక అమ్మాయి గురించి ఏం మాట్లాడాలో తెలియదా? ఇప్పుడు మంగ్లీ మాత్రమే నీకు బిడ్డనా? నీకు పైసలు పడేస్తుంది కాబట్టి నువ్వు మంగ్లీ గురించి మాట్లాడుతున్నావు. మంగ్లీ పైసలు వాళ్ళకి. నేను అదే చెప్తున్నా కదా, మంగ్లీ గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు? బాధితుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బయటకు వచ్చి ప్రశ్నిస్తే మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా? అసలు మీ వాల్యూ ఎంత, మీరెంత, మీ బతుకులు ఎంత? నన్ను ఎందుకు ప్రశ్నించాలి మీరు? అసలు చెప్పాలా? ఇప్పుడు వాళ్ళ గురించి చిట్టా విప్పాలా? నిజాయితీగా బతుకుతున్నాం మేము, వాళ్ళలాగా కాదు. ఇప్పుడు వీళ్ళు అది స్కామ్ చేశారంటే ఇది స్కామ్ చేశారంట అని అంటున్నారు. ఎవరైనా ఎక్కడైనా, నేను లాస్ట్ మీరు చూసారు ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో కూడా, ఎక్కడ కూడా నేను మంగ్లీ గారిని వ్యక్తిగతంగా ఎక్కడా ఏమనలేదు. మంగ్లీ గారు మీరు బాధితుల పక్షాన్ని నిలబడండి అని మాత్రమే రిక్వెస్ట్ చేశాను. ఫోన్ లీకేజ్ చేశారంట, కాల్ లీకేజ్ చేశారంట అండి. కాల్ చేశారండి, కాల్ చేసిన విషయం వాస్తవం. ప్రాపర్ గా అదే టైం మీరు ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది. షీ హ్యావ్ డన్ ఇట్ వాంటెడ్లీ అండి. ఐ టెల్ యూ, నేను పక్కన ఎక్కడో ఉన్నాను అనుకున్నారు. ఆమెకు తెలుసు ప్రెస్ మీట్ షెడ్యూల్ అయ్యిందని చెప్పి. షీ జస్ట్ వాంటెడ్ టు మ్యానిపులేట్ మీ. ఆమె ఏం చెప్పాలనుకుంటుంది అంటే, మీకు తిరుమలేష్ అనే పర్సన్ తెలుసారా, అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని చెప్దాం అనుకున్నాను. నాకు తెలియదండి, సీరియస్లీ నాకు తెలియదు. ఈ విషయం తర్వాతనే నాకు ఆయన తిరుమలేష్ గురించి ఎంక్వైరీ చేయడం కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయింది. షీ అండ్ మాకు ఆల్రెడీ షీ నోస్ తిరుమలేష్ ఎవరో కూడా ఆమెకు తెలుసు. ముందే తెలుసు ఆమెకు తిరుమలేష్ ఎవరో తెలుసు. బాధితులను కూడా తీసుకొని పోయారు, ఆయనతో మాట్లాడింది, ఆయన నెంబర్ కూడా ఉంది, అన్ని ఉన్నాయి ఈమె తోటి. షీ వాంటెడ్ టు టెల్ ఎవ్రీవన్ ఏంటంటే, వాడెవరో తిరుమలేష్ రా, వాడే నన్ను ఇరికిచ్చాడు, వాడెవడో సో అండ్ సో అని ఒక వర్డ్ కూడా యూజ్ చేశారు. ఇలాంటి వర్డ్స్ కూడా తను మాట్లాడారు. ఇలాంటి తిరుమలేష్ అనే పర్సన్ నీకు తెలుసా, అది నన్ను అడుగుతున్నారు. ఈవెన్ దో షీ నోస్ ఇట్, షీ వాంటెడ్ టు టెల్ దట్ నేనేం తప్పు చేయలేదురా. ఎందుకు నాకు సంజాయిషి ఇచ్చుకుంటున్నారు మీరు? తప్పు చేయలేదని ఎందుకు సంజాయిషి ఇచ్చుకుంటున్నారు? ఈ రోజు నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. తప్పు చేయనప్పుడు రమావతి మధు ఎవరో కూడా నాకు తెలియదని చెప్పారు ఫస్ట్ మీటింగ్ లో. తర్వాత మీటింగ్ లో అవును నన్ను చాలా మంది వచ్చి కలుస్తూ ఉంటారని చెప్పారు. రమావతి మధుకి మీకు ఏం సంబంధం లేదే అనుకోండి, మీరే చెప్తున్నారు లేదని. మరి మీ తమ్ముడికి రమావతి మధుకి ఎందుకండి సంబంధం? ఎవరైనా ఒకడు బయటకు వచ్చి అబద్ధం చెప్పాలనుకోడు. అబద్ధం చెప్తే వాడిని పోలీసు వాళ్ళు తీసుకొని పోయి బొక్కలేసి కొడతారని వాడికి తెలియదా? ఎందుకు బయటకు వచ్చి చెప్తాడు? ఈ రోజు రమేష్ కదా ఆయన పేరు, రమేష్ గారు అసిస్టెంట్, అంత ధైర్యంగా నేను నా తండ్రి డబ్బులు ఇన్వెస్ట్ చేసినాం, నేను బ్యాగులు శివ అనే పర్సన్ కి పోయి ఇచ్చినా అన్నాడు.